ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద దిక్కు. అలాంటి ఆసుపత్రిలోనే భరోసా లేకపోతే ఎక్కడికి వెళ్లాలంటూ ఓ బాధిత కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు పుట్టిన బిడ్డ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ 11వ డివిజన్కు చెందిన కంబంపాటి కవిత ప్రసవం కోసం నిన్న ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చేరారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కవితకు నార్మల్ డెలివరీ అవుతుందని, బిడ్డ ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. అయితే తెల్లవారేసరికి పరిస్థితి ఒక్కసారిగా మారిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బిడ్డ హార్ట్ బీట్ సరిగ్గా లేదని, అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఆపరేషన్ అనంతరం కొద్దిసేపటికే బిడ్డ మృతి చెందినట్లు తమకు సమాచారం ఇచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిన్నటి వరకు బిడ్డ ఆరోగ్యంగా ఉందని చెప్పి ఒక్కసారిగా హార్ట్ బీట్ సరిగా లేదని చెప్పడం ఏంటంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. బిడ్డ మృతికి అసలు కారణమేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు మోహరించారు. అయితే బిడ్డ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమా, లేక ఇతర వైద్యపరమైన కారణాలున్నాయా అన్నది విచారణలో తేలాల్సింది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధిత కుటుంబం కోరుతోంది. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ వైద్యం మరింత భరోసా కల్పించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నాగర్కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై భర్త కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్ల బావి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఎన్నుపోతుల రజితపై ఆమె భర్త శ్రీను కత్తితో దాడి చేసినట్లు సమాచారం. కడుపులో కత్తితో పొడవటంతో రజిత తీవ్రంగా గాయపడింది. గాయాల బాధతో ఆమె కేకలు వేయటంతో స్థానికులు స్పందించి వెంటనే అంబులెన్స్ లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కత్తి కడుపులోనే దూసుకుపోయి ఉండటంతో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం రజితను హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సుమారు 7 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించారు. చివరకు కడుపులో ఉన్న కత్తిని బయటకు తీశారు. ప్రస్తుతం రజితకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాఖీ పండుగ వేళ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఛార్జీల షాక్ తగిలిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం మరోవైపు పురుషుల నుంచి సాధారణ ఛార్జీల కంటే అధికంగా వసూలు చేస్తోందంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లేందుకు సాధారణ రోజుల్లో సుమారు 290 రూపాయలు ఉన్న ఛార్జీ రాఖీ పండుగ రోజు ప్రత్యేక బస్సుల్లో 400 రూపాయలుగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగల పేరుతో 1.5 ఛార్జీ విధానం అంటూ సాధారణ ఛార్జీ కంటే అదనంగా 100 నుంచి 150 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు బస్సులో ప్రయాణికులు ఎక్కిన తర్వాత మార్గ మధ్యంలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్